గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎస్టుడే న్యూస్. ఈరోజు ప్రధాన పేపర్లోని ప్రధాన వార్తల్ని చూద్దాం. వాగు దాటుతున్న డిఎంహెచ్ఓ అయ్యప్ప వైద్య సిబ్బంది. సభాష్ డాక్టర్ కొండలు ఎక్కి వాగులు దాటి ఆదివాసీలకు వైద్య సేవలు ఆదర్శంగా మూలుగు జిల్లా వైద్యాధికారి అప్పయ్య. వాజేడు మూలుగు ఆయన స్వయాన గిరిజనుడు. వర్షాకాలంలో వైద్య సేవలు అందక గిరిజనులు పడే కష్టాలు, గాలిలో దీపాల్లో ఆరిపోయే ప్రాణాలు ఆయనకు గుండెకోత మిగిల్చేవి. ఈ పరిస్థితులలో మార్పు తేవాలనే లక్ష్యంతో కష్టపడి చదివి వైద్యుడయ్యారు. జిల్లా వైద్యాధికారిగా పదోన్నతి పొందారు. ఆయన తన మూలాలను మర్చిపోలేదు. ఇప్పటికీ తానే స్వయంగా కిలోమీటర్ల కొద్దీ అడవుల్లో నడిచి వెళ్ళి గిరిజనులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఆయనే మూలుగు జిల్లా వైద్యాధికారి డాక్టర్ అల్లెం అప్పయ్య. మంగళవారం మూలుగు జిల్లాలోని వాజేడు మండల కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెనుగోలు గ్రామానికి సిబ్బందితో కలిసి ఇలా పలు వాగులు దాటుతూ వెళ్ళి వైద్యం అందించారు అనేటటువంటి ఈ వార్తను చూడవచ్చు మనం. నిజంగా చాలా ఆదర్శవంతమైనటువంటి డాక్టర్. ఈ డాక్టర్ను చూసి నేర్చుకోవాలి. చాలామంది వైద్యులు మాకు ఈ ఫెసిలిటీ లేదు, మాకు ఆ ఫెసిలిటీ లేదు, నేను ఇక్కడికి వెళ్ళను, నేను అక్కడికి వెళ్ళను, నన్ను అక్కడికి ట్రాన్స్ఫర్ చేయకండి, నన్ను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయండి, ఇలాంటి అనేక కారణాలు చూపుతూ కొంతమంది వైద్యులు పనిచేస్తున్నటువంటి ఈ రోజులలో నిజంగా ఇలాంటి డాక్టర్లు కదా సమాజానికి కావాల్సింది, ఇలాంటి వాళ్ళు కదా నా ప్రజలకు కావాల్సింది. కాబట్టి ఇలాంటి వైద్య సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్లను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు అనేక రకాల అనారోగ్యాలు సంభవించే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఈ వర్షాకాలంలో రకరకాల వ్యాధులు సోకే అవకాశం ఉన్నది. అటు దోమకాటు వల్ల కావచ్చు, లేదా వాటర్ పొల్యూషన్ వల్ల కావచ్చు, ఏదైతేనే మొత్తం మీద అనేక రకాల వ్యాధులు, సీజనల్ డిసీజెస్ అనేటి నా గిరిజన గూడాలలో లేదా మారుమూల గ్రామాలలో చాలామంది ప్రజలకు వైద్యం అందక వాళ్ళ ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క వైద్యుడు ఈ వైద్యుడిని ఆదర్శంగా తీసుకొని మీరు వైద్య సేవలు ప్రజలందరికీ అందించాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో మిగిలిన సీట్లకు 26 నుంచి కౌన్సిలింగ్. దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు బీటెక్ సీట్ల భర్తీకి బుధవారం చివరి విడత అయిన 5వ రౌండ్ సీట్లను కేటాయించడంతో జోసా కౌన్సిలింగ్ దాదాపు ముగిసింది. సీట్లు పొందిన వారు వాటిని రద్దు చేసుకోవడానికి ఈ నెల 22వ వరకు గడువు ఉంది. జోసా కౌన్సిలింగ్ తర్వాత ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యా సంస్థల్లో మిగిలిపోయిన సీట్లకు సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు పేరిట 2 విడతలుగా ప్రత్యేక విడత కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ ఈ నెల 26 నుంచి ప్రారంభమవుతుంది అనే వార్తను మనం చూడవచ్చు. ఇంటింటికి వెళ్ళి చెప్పండి రుణమాఫీ చేశామని. ఊరూరా పండగల సంబరాలు నిర్వహించండి. 7 నెలల్లో సంక్షేమానికి 30,000 కోట్లు ఖర్చు చేశాం. ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్లడంలో వెనుకబడ్డాం. పిసిసి నేతలతో ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అనే వార్తను ఇక్కడ చూడవచ్చు. వరంగల్ డిక్లరేషన్ ద్వారా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారు. ఆగస్టు 15లోగా మాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని లోక్సభ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఈ హామీ అమలు చేస్తే ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని నిపుణులు చెప్పారు. రాహుల్ మాట ఇచ్చారంటే అది తీరుతుందనే నమ్మకం ప్రజలకు కలిగించడం మా బాధ్యత. అందుకే ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు. గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్న కేసీఆర్ 28,000 కోట్లు కూడా రుణమాఫీ చేయలేకపోయారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్ని ఇక్కడ మనం గమనించాలి. అంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరుతోని ముందుకొచ్చింది. అదేవిధంగా అందులో భాగంగా ఇవాళ 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి మాట ఇచ్చింది. కానీ 2 లక్షల రైతు రుణమాఫీ దశల వారీగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా రాహుల్ గాంధీ మాట ఇచ్చారు అని అంటే అది తీరుతుందనే నమ్మకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇక్కడ పండగలాగా మనం పల్లెల్లో ప్రజలకు తెలియజేస్తూ రైతు రుణమాఫీ జరిగిపోయింది అనేటటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నటువంటి ప్రకటనను మనం ఇక్కడ చూడవచ్చు. నిజంగా గత ప్రభుత్వమైనా ఇప్పుడున్న ప్రభుత్వమైనా ప్రజలకు తెలియదా మీరు రైతు రుణమాఫీ చేస్తే పండగ చేసుకోవన్నా
లేకపోతే ఉపాసం ఉండన్న ప్రజలకు తెలియదా? కాబట్టి మీరు డబ్బాలు కొట్టుకోవడానికో డంబికాలకో పోకుండా ఇంకా ప్రజలకు అనేక సమస్యలు ఉన్నాయి. అటు ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా ఇటు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇట్లా అనేక రకాల సమస్యలతో సతమతం అవుతున్నటువంటి ఈ ప్రజలకు చేయాల్సినటువంటి పనులు చేయకుండా, అదేవిధంగా ప్రజలకు అందాల్సినటువంటి ఇంకా చాలా సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందించకుండా, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా, ఇవాళ పండగలాగా వాతావరణాన్ని అంటే పండగలాగా ఈ 2 లక్షల రుణమాఫీ యొక్క పథకాన్ని మేము పూర్తిగా కంప్లీట్ చేశామనో, లేకపోతే 2 లక్షల రుణమాఫీ చేశామని చెప్పేసి పండగలాగా మీరు ఈ సంబరాలు జరుపుకోవాలని చెప్పేసి చెప్తున్నటువంటి మాటల్ని చూస్తుంటే, అంటే ఏదో శరీరంలో ఉన్నటువంటి చాలా అంటే అనేక రకాల వ్యాధులతో బాధపడుతున్న పేషెంట్కు కొంచెం ఆ పెయిన్ రిలీఫ్ అయినంత మాత్రాన ఇక మొత్తం ఆరోగ్యవంతుడిగా తయారైనట్లు భావిస్తున్నట్లున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం తీరు అని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గమనించి ప్రజలకు ఎదురవుతున్నటువంటి అనేక సమస్యల మీద మీరు ఫోకస్ చేయండి. ఆ సమస్యలను పరిష్కరించే దిశగా మీ ప్రణాళికలు వేయండి, మీరు ఆచరించండి. మీ ఆచరణనే చూస్తారు తప్ప ప్రజలు మీరు చేసే పండగలో మీరు చెప్పుకునే మాటలు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి గత ప్రభుత్వానికి జరిగినటువంటి పరిస్థితిని మీరు దృష్టిలో పెట్టుకొని మీ ప్రభుత్వానికి అలాంటి ఓటమి గురి కావద్దు అని అంటే ఖచ్చితంగా మీరు రాష్ట్ర ప్రజల సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్కౌంటర్, 12 మంది మావోయిస్టులు మృతి, 2 జవాన్లకు గాయాలు. మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్న వల్దోలి అడవుల్లో వారికి పోలీసులకు బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. 2 జవాన్లకు గాయాలు కాగా నాగ్పూర్కు తరలించారు. గడ్చిరోలి ఎస్పీ నీలోత్పల్ తెలిపిన వివరాల ప్రకారం వల్డోలి అడవుల్లో మావోయిస్టులు సమావేశమయ్యారనే సమాచారంతో C60 పోలీసు దళాలు ఉదయం 10 గంటలకు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. దీంతో మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఆ ఎదురు కాల్పులలో 12 మంది మావోయిస్టులు మృతి చెందారని చెప్పేసి ఇక్కడ వార్తను చూడవచ్చు. మనం గతం నుంచి చెప్తున్నాం, అది మావోయిస్టు పార్టీ అయినా లేదా ఇతర లెఫ్ట్ పార్టీలైనా లేదా మరో పార్టీ అయినా ఏది ఏమైనా ప్రజలకు సమస్యలు సకాలంలో పరిష్కరించబడితే, సమస్యలను పరిష్కరించగలిగితే దాదాపు అటువైపు వెళ్ళే ఆలోచన ఉండదు, ఆ అవకాశాలు ఉండవని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. జలవనరుల పరిరక్షణపై AI చెరువుల్ని కబ్జా చేస్తే అలారం మూత, ఆక్రమణల నిరోధానికి ఉపగ్రహ సాంకేతికత, తమిళనాడులో వినూత్న ప్రయోగం, IIT మద్రాస్ నిపుణుల సహకారం. చుట్టుపక్కల ప్రాంతాల్లో జలవనరులు కలుషితం కాకుండా నాణ్యతను పాటించేలా తమిళనాడులో వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. ఇందుకోసం కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికను వినియోగించుకునేలా పరిశోధనలు చేస్తున్నారు అని చెప్పి మొత్తం మీద అయితే జలవనరుల పరిరక్షణపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళు నిఘా పెట్టబోయేటటువంటి వార్తను మనం చూడొచ్చు. నిజంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితులలో మన దేశ ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం కానీ మన దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ ఆ దిశగా మీరు అడుగులు వేయండి. కానీ దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడకుండా, న్యాచురాలిటీని దెబ్బతీయకుండా తదనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అనేక మంది మేధావులు సూచిస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్ 2.50 లక్షల కోట్లు, అంటే 2.50 లక్షల కోట్లు. కేంద్ర గ్రాంట్లు రుణాలు 60,000 కోట్లని అంచనా. 25న శాసనసభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-2025 బడ్జెట్ను వాస్తవిక అంచనాలతో రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆర్థిక శాఖకు సూచించింది. ఆదాయ వ్యయాలపై భారీ అంచనాలతో కాకుండా ఎంత మేరకు ఆదాయం వస్తుందనేది పక్కాగా లెక్కలు వేసి అంత మేరకు కేటాయింపులతో రూపొందించాలని నిర్దేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన 10 ఏళ్లలో ఒక్కసారి కూడా బడ్జెట్ అంచనాల ప్రకారం 100% వ్యయం చేయలేదని, ఈ ఏడాది ఆ లక్ష్యాన్ని సాధించేలా వాస్తవిక దృక్పథంతో పద్దు ఉండాలని ప్రభుత్వం సూచించినట్లు తెలుస్తుంది. గత 10 ఏళ్లలో 2019-2020లో మాత్రమే బడ్జెట్ అంచనాల్లో 97.5% వ్యయమైందని శ్వేతపత్రంలో రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది రాష్ట్ర ఆదాయం, రుణాల సేకరణ పెరుగుతుందన్న బడ్జెట్ 2.50 లక్షల కోట్ల వరకు చేరే అవకాశాలున్నాయి.
ఈ నెల 25న శాసనసభలో ప్రవేశపెట్టడానికి ఆర్థిక శాఖ రాష్ట్ర ప్రభుత్వ అనుమతిని అడిగినట్లు తెలుస్తుంది. ప్రభుత్వం ఆమోదం తెలపగానే అధికారులు తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు అనే వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. ఇది ఆర్థికపరమైనటువంటి అంశం. 2.5 అంటే దాదాపు 2,50,000 కోట్ల మేరకు రాష్ట్ర బడ్జెట్ ఉండబోతుంది. మరి నిజంగా ఈ రాష్ట్ర బడ్జెట్ దేనికి ఎంత కేటాయించబోతున్నారు, దాంట్లో విద్యను అభివృద్ధి చేయడానికి ఎంత కేటాయించబోతున్నారు, ఆరోగ్యాన్ని రక్షించడానికి ఎంత కేటాయించబోతున్నారు, అదేవిధంగా సంక్షేమ పథకాలు అందించడం కోసం ఎంత కేటాయించబోతున్నారు, అదేవిధంగా రాష్ట్ర ప్రజలను అభివృద్ధి చేయడం కోసం ఎంత బడ్జెట్ కేటాయించబోతున్నారు. మరి బడ్జెట్ కేటాయిస్తున్నారు కానీ దాన్ని పూర్తిగా ప్రజలకు చేరవేస్తున్నటువంటి పరిస్థితి గతం నుండి చూసినట్లయితే అది ఇంకా చాలా మేరకు అది సాధ్యం అంటే చేయనటువంటి పరిస్థితి ఉన్నది గత ప్రభుత్వాలు. మరి ఇప్పుడైనా కానీ ఈ కొత్తగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వం మరి పూర్తిగా ప్రజల్లోకి ఆ సంక్షేమ పథకాలు తీసుకెళ్తుందా, లేకపోతే పేరుకు మాత్రమే నిధులు కేటాయించి ఆ నిధులన్నీ సకాలంలో పూర్తిగా ఖర్చు చేయనటువంటి పరిస్థితి ఉంటుందా అనేది మనం కొంతకాలం వెయిట్ చూస్తే కానీ అర్థం కాని పరిస్థితి ఉంది. రామోజీరావు జీవితాంతం ప్రజాపక్షమే, జర్నలిజంలో ఉన్నత విలువలు పాటించారు. ఆయన జీవితం యువతరానికి ఆదర్శం. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలి. బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో జరిగిన సంరక్షణ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడిన మాటల్ని మనం చూడవచ్చు. ఇక్కడ యూపీ భాజపాలో కలకలం, నడ్డాతో డిప్యూటీ సీఎం మౌర్య అధ్యక్షుడు భూపేంద్ర భేటీ. కర్ణాటకలో ప్రైవేటు ఉద్యోగాలన్నీ కన్నడిలోకి. ఎక్స్లో కర్ణాటక సీఎం కార్పొరేట్ ఐటీ వర్గాల నుంచి విమర్శలు అనే వార్తను చూడొచ్చు. వీధి కుక్కల బెడదపై తక్షణ చర్యలు, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. జవహర్ నగర్లో చిన్నారి మృతి ఘటన కలిచివేసిందని వ్యాఖ్య. హైదరాబాద్ శివార్లోని జవహర్ నగర్లో వీధి కుక్కలు దాడి చేసి బాలుని చంపేసిన దుర్ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని బుధవారం అధికారులను ఆదేశించారు. ఈ ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. వీధి కుక్కల బెడద ఉన్న ప్రాంతాల ప్రజలను మొత్తం మీద రక్షించాలని చెప్పేసి అధికారులకైతే ఆదేశాలు జారీ చేసినటువంటి వార్తను మనం చూడొచ్చు. చాలా చోట్లలో చూసాం మనం వీధి కుక్కల బెడదపై తక్షణ చర్యలని. ఇప్పుడు ఈ వార్తనే కాదు, గతంలో కూడా చూసాం మనం. వీధి కుక్కలు కొన్నిసార్లు రకరకాల అంటే హెల్త్ ఇష్యూస్తో ఉంటాయి, కొన్ని పిచ్చి కుక్కలు ఉంటాయి. కాబట్టి ఇవన్నిటిని గుర్తించి సకాలంలో అంటే ప్రజలను రక్షించాల్సినటువంటి ప్రభుత్వ అధికారులు చాలా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ నిర్లక్ష్యం వల్లనే ఇవాళ జవహర్ నగర్లో ఒక బాలుడి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. అందుకే కుక్కల దాడిలో బాలుడి మృతికి నిరసన జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బైఠాయించినటువంటి అఖిలపక్ష నాయకులు, స్థానికులు అనేటటువంటి ఫోటోను కూడా మనం చూడొచ్చు. కాబట్టి ఇలాంటి సంఘటన మరొకటి పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అంతా జిగ్జాగ్. నర్సింగ్ సీనియారిటీ లిస్టుల్లో తప్పులు. 32 ఏళ్లకు 14 ఏళ్ళు ఉన్నోళ్లకు 24 సంవత్సరాలు. పేర్లు సర్వీస్ వివరాల్లోనూ గందరగోళం. నేడు కౌన్సిలింగ్ అంటూ సర్క్యులర్. ఇప్పటికీ ప్రకటించని రివైజ్డ్ లిస్టు. నర్సుల్లో నెలకొన్న ఆందోళన అనేటటువంటి వార్తను కూడా మనం చూడవచ్చు. ఇక అంటే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి అని అంటే మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలన ఏ తీరుగున్నదో మనం చూడవచ్చు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా దాన్ని గాడిలో పెట్టాల్సినటువంటి బాధ్యత ఈ పాలకుల మీద ఉన్నది. లేకపోతే అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది. చివరికి ఇలాంటి సమస్యల వల్ల ప్రజలకు అందాల్సినటువంటి వైద్యం అందకుండా పోయే ప్రమాదం ఉన్నది. తద్వారా ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయే అవకాశాలు ఉన్నాయి. మరి అలాంటి పరిస్థితులు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఎలాంటి అవకతవకలు జరగకుండా వాటిని సరిదిద్ది అర్హులైనటువంటి వాళ్లకు, సీనియర్లకు ప్రమోషన్స్ కల్పించడం ద్వారా వారి సేవలను ప్రజలకు అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. నేమ్ చేంజ్పై ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలనే యోచన. దీనికి బలంగా నేతల కామెంట్లు. హరీష్ రావు మెడలో టీఆర్ఎస్ కండువా ప్రత్యక్షం. గులాబీ లీడర్లలో విస్తృతంగా చర్చలు. మళ్ళీ టీఆర్ఎస్ తెర మీదకు. పార్టీ పేరు మార్పు ఇష్యూ.
బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చనున్నట్లు తెలుస్తున్నది. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర ఓటమితో నేతలు కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో పార్టీ పేరు మార్చేందుకు గులాబీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై త్వరలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని భావిస్తున్నట్లు తెలిసింది. పేరు మార్పునకు ఎలక్షన్ కమిషన్లు వివరణలు కోరే అవకాశం ఉందని, అందుకు అవసరమైన సమాచారాన్ని సైతం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇన్ని రోజులు పేరు మార్పు ఇష్యూ తెర మీదకు వస్తున్న నేపథ్యంలో ఇటీవలే లీడర్లు చేసిన కామెంట్లు, బుధవారం పటంచెరులో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మెడలో టీఆర్ఎస్ కండువ కనిపించడం ఈ అంశానికి బలం చేకూరుస్తుందనే చర్చ అందరిలోనూ జరుగుతున్నది అని టీఆర్ఎస్కు సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వార్తను చూడవచ్చు. మీరు పార్టీ పేరు మార్చిన ప్రజల హృదయాల్లో మీరు చొరకుండా, ప్రజల హృదయాల్లోకి వెళ్లకుండా, మీరు పార్టీల పేర్లు మార్చినా, మెడలో కండువాలు మార్చినా, ఎన్ని మార్చినా కూడా మీ పార్టీని ప్రజలు ఆదరించే అవకాశాలు లేవు అని చెప్పేసి కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పేరు మార్చి బీఆర్ఎస్ పార్టీగా మీరు మార్చుకున్నప్పటికీ పేరు కాదు, మీరు చేసిన పనులను గమనిస్తున్నారు. ఇవాళ మీ కుటుంబ పాలన ఉన్నది. మీరు కుటుంబ పాలనతో పాటు ధన రాజకీయాలకు పాల్పడ్డారు. మీరు అక్కడక్కడ బై ఎలక్షన్లు వస్తే విపరీతంగా డబ్బును ఖర్చు పెట్టి మీ అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం అనేక రకాల అవకతవకలకు, అక్రమాలకు పాల్పడ్డది మీ పార్టీ అని చెప్పేసి అనేక మంది ప్రజలు గమనించారు. అంతేకాకుండా నిరుద్యోగుల విషయంలో చాలా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి మీ పార్టీది. కాబట్టి ఇవాళ రకరకాల స్కీముల పేర్లతోని అనేక రకాల స్కాములు చేసినటువంటి పరిస్థితి మీ పార్టీది. కాబట్టి ఇవన్నీ గమనించినటువంటి ప్రజలు మీ పార్టీని గద్దెదించినటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా మీ పద్ధతులు మారాలి. మీ పార్టీ అధ్యక్ష పదవిని ఒక బీసీ బిడ్డకి ఇవ్వండి, లేదా ఒక ఎస్సీ బిడ్డకి ఇవ్వండి. ఇవాళ ఆ రోజు దళితుల్ని సీఎం చేస్తామని చెప్పారు మీ పార్టీ. మరి దళితుల్ని సీఎం చేయకుండా ఇవాళ కేసీఆర్ గారే సీఎం అయినటువంటి పరిస్థితి. అదేవిధంగా తన కొడుకును రెండో పొజిషన్లోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. పేరుకు మాత్రమే మంత్రి పదవులు మిగతా సామాజిక వర్గాల బిడ్డలకు ఇచ్చి అత్యున్నత స్థానాల్లో ఆ కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి, లేదా వెనుక బ్యాక్గ్రౌండ్లో ఆ కుటుంబ సభ్యులతోని ఆ పాలన నడిపినటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి కూడా అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు మాట్లాడుతున్నారు. ఒకవైపు తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకోనటువంటి పరిస్థితి, తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోనటువంటి పరిస్థితి, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆ ఉద్యమకారులను ఆదుకోండి అని చెప్పేసి అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు మాట్లాడిన మాటల్ని పక్కన పెట్టినటువంటి పరిస్థితి. ఇవన్నీ గమనించినటువంటి తెలంగాణ సమాజం ఇవాళ మీ పార్టీని గద్దెదించినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా సోయి తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రం అనంటే మన కుటుంబం, తెలంగాణ రాష్ట్ర ప్రజలంటే మన కుటుంబ సభ్యులుగా భావించి ఇవాళ అన్ని సామాజిక వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించే విధంగా మీ పోరాటం చేసినట్లయితే తప్పకుండా రాబోయే రోజులలో మిమ్మల్ని ఆదరించే అవకాశం ఉన్నది. ఇక లేకపోతే మేము పేర్లు మారుస్తాం, కండవాలు మారుస్తాం, లేదంటే రంగులు మారుస్తాం, గుర్తులు మారుస్తాం అని అంటే మీరు ఎన్ని మార్చుకున్నా నా ప్రజల హృదయాలను మార్చకుండా, నా ప్రజలకు సేవలు అందించకుండా మీ పార్టీ అభివృద్ధి చెందే అవకాశమే లేదని చెప్పేసి అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. నేడు 1,00,000 మాఫీ. ఈ నెలాఖరులో 1,50,000 ఆగస్టు ఫస్ట్ వీక్లో 2 లక్షల వరకు 3 దశల్లో రుణమాఫీ కంప్లీట్. దేశంలోనే తెలంగాణ చరిత్ర సృష్టిస్తున్నది. అన్ని రాష్ట్రాలకు ఇది ఆదర్శం కావాలి. జాతీయ స్థాయిలోనూ చర్చ జరగాలి. పార్లమెంట్లో ఎంపీలు సైతం ప్రస్తావించాలి. రాహుల్ గాంధీ మాటను నిలబెడుతున్నాం. నేడు గ్రామాలు, మండలాల్లో బైక్ ర్యాలీలు, రైతులతో కలిసి సంబరాలు నిర్వహించాలి. కాంగ్రెస్ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి అనే వార్తను మనం ఇక్కడ చూడవచ్చు. దేశంలోనే తెలంగాణ చరిత్ర సృష్టిస్తున్నదంట. ఎట్లా సృష్టిస్తుందో మరి మీరే చెప్పాలి. అంటే ఈ దేశంలో 2 లక్షల రుణమాఫీ చేయంగానే వాళ్ళందరిగా ఆర్థికంగా అభివృద్ధి చెందినట్ల, అంటే ఈ రాష్ట్రంలో ఆర్థిక సమానత్వం వచ్చినట్ల, లేకపోతే సామాజిక సమానత్వం వచ్చినట్ల, లేదా రాజకీయ సమానత్వం జరిగినట్ల, ప్రజలందరూ ఆర్థికంగా అభివృద్ధి చెంది ఆనందంగా వాళ్ళ బ్రతుకుతున్నట్ల. కాబట్టి ఇప్పటికైనా సోయి తెచ్చుకోరి. మీరు మీ పథకాలను లేదా మీరు చేస్తున్న ఆ కాస్త కూస్తో చిన్న చిన్న పనులను మీరు డంబాచారాలకు పోయి మేము ప్రజల్లోకి తీసుకెళ్తామనంటే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కొన్నిసార్లు విధిలేని పరిస్థితులలో మీరు సై అంటే సై అంటున్నారు, నై అంటే నై అంటున్నారు. కానీ ప్రజలకు వాస్తవాలు తెలుసు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో. ఓటేసినటువంటి ఓటర్ ఏ పరిస్థితిలో ఉన్నాడు,
ఓటేయించుకున్నటువంటి నాయకులు గెలుపొందిన తర్వాత వాళ్ళ బతుకులు ఎట్లా మారుతున్నాయి? ఇవాళ రబ్బర్ చెప్పులతో ఎన్నికల్లోకి వచ్చినోడు వేల కోట్లకు ఎట్లా పడగలెత్తుతున్నారు? ఇవన్నీ గమనిస్తున్నారు నా రాష్ట్ర ప్రజలు, నా దేశ ప్రజలు. కాబట్టి మీ మాయ మాటలకు మోసపోయే పరిస్థితి లేదు. మీరు ఎన్ని డంబాచారాలు చెప్పుకున్నా, మీరు ఎన్ని గొప్పలు చెప్పుకున్నా వాస్తవ పరిస్థితులను గమనిస్తున్నారు ఈ రాష్ట్రంలోని యువతీ యువకులందరూ. కాబట్టి రాబోయే రోజులలో తస్మాత్ జాగ్రత్త అన్ని పార్టీలకు అని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. నిజంగా ప్రజలకు సేవలు అందించండి, ఖచ్చితంగా మిమ్మల్ని ఆదరిస్తారు. ఏ పార్టీ అయినా సరే మీరు ప్రజలకు సేవలు అందించండి. అంతేగాని మీరు సేవింగ్ చేసుకోవడం కోసం, మీ ఆర్థిక సంపద పెంచుకోవడం కోసం, రకరకాల పద్ధతులలో పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేసుకోవడం కోసం రాజకీయాల్లోకి రాకూడదని చెప్పేసి కూడా అలాంటి అనేక మంది రాజకీయ నాయకులకు సూచిస్తున్నారు చాలామంది మేధావులు. 2025 డిసెంబర్ నాటికి పాలమూరు రంగారెడ్డి పూర్తి, మిగతా ప్రాజెక్టుల పనులను కంప్లీట్ చేస్తాం. వచ్చే ఏడాది డిసెంబర్ చివరి నాటికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు పనులపై బుధవారం జలసౌదాలో అధికారులతో మంత్రి రివ్యూ నిర్వహించారు. జిల్లాలోని కోయిల్ సాగర్, రాజోలిబండ, డిండి, ఎస్ఎల్బీసీ, నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు సైతం కంప్లీట్ అవుతాయని మంత్రి పేర్కొన్నారు అనే వార్తను మనం చూడాలి. రాబోయే రోజులలో గతంలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు ఎంతకాలంలో పూర్తి చేస్తారు, వాటిని ఎట్లా సంరక్షిస్తారు, అదేవిధంగా ఇంకా కొత్త ప్రాజెక్టులు ఏమన్నా తీసుకొస్తారా మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. రంగంలోకి రేవంత్ భట్టి, పార్టీ ప్రభుత్వం మధ్య కోఆర్డినేషన్ కోసం ప్రభుత్వ స్కీమ్ జనంలోకి తీసుకెళ్లాలని ప్లాన్. పబ్లిసిటీ మార్కెటింగ్లో వెనుకబడ్డామని చర్చ. 5 గ్యారెంటీల అమల్లో అదే తీరు. రుణమాఫీ విషయంలో రిపీట్ కావద్దని ఆలోచన విస్తృతంగా పాపులర్ చేయాలని నేతలకు ఆదేశం. ప్రజాభవన్ మీటింగ్లో క్లారిటీ అనేటటువంటి వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. పబ్లిసిటీ మార్కెటింగ్ కంటే ప్రజల సేవలపైన దృష్టి పెట్టండి, తప్పకుండా మిమ్మల్ని ఆదరిస్తారు. ఏడాదికి 2 సార్లు ఎగ్జామ్స్. 12వ తరగతి విద్యార్థుల కోసం కొత్త విధానానికి సిబిఎస్ఈ ఆలోచన. మార్చి జూన్ నెలల్లో నిర్వహించే అవకాశం. 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు అనే వార్తను చూడొచ్చు. జవహర్ నగర్లో దారుణం, చిన్నారిపై వీధి కుక్కల దాడి, తీవ్ర గాయాలు, గాంధీలో చికిత్స పొందుతూ మృతి. జగిత్యాల జిల్లాలో మరో ఘటన, గాయపడ్డ బాలుడు. ఘటనపై స్పందించిన సీఎం రేవంత్, వీధి కుక్కల సమస్యలపై అధ్యయన కమిటీ ఏర్పాటుకు ఆదేశం అనే వార్తను మనం చూడొచ్చు. నేడు డిఎస్సి 2 షిఫ్టుల్లో పరీక్షలు, ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. 14 జిల్లాలు 56 కేంద్రాలు అనే వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. మహారాష్ట్రలో భారీ ఎన్కౌంటర్, 12 మంది మావోయిస్టులు మృతి. మృతుల్లో దళం ఇన్ఛార్జ్ డీవీసీఎం లక్ష్మణ్, ఎదురుకాల్పుల్లో సబ్ ఇన్స్పెక్టర్ జవాన్కు గాయాలు. భారీగా ఆయుధాలు స్వాధీనం అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. వందోలి గ్రామంలో డిప్యూటీ ఎస్పీ నేతృత్వంలోని C60 ఫోర్స్కు చెందిన పోలీసులు బుధవారం కూంబింగ్ నిర్వహించగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఇరువురి మధ్య సుమారు 6 గంటల పాటు కాల్పులు జరిగాయి. ఈ ఇన్సిడెంట్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో దళం ఇన్ఛార్జ్ డీవీసీఎం లక్ష్మణ్ ఆత్రం అలియాస్ విశాల్ ఆత్రం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎదురు కాల్పుల్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ జవాన్కు గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో 3 AK-47లు, 2 ఇన్సాస్, 1 కార్బన్ స్టెన్, 1 SLR సహా 7 ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు అనేటటువంటి వార్తను మనం చూడవచ్చు. మనం గతం అంటే ఇంతకుముందు నుంచి కూడా చెప్తున్నాం, ఏది ఏమైనా యువత అటువైపు వెళ్లకుండా ఉండాలి అని అంటే వాళ్ళకి ఎదురవుతున్నటువంటి సమస్యలను ప్రభుత్వం గుర్తించి పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఇవాళ పోలీసులు కూడా ఇదిగో గాయాల పాలై ఉన్నారు. చాలామంది కూడా ఆ ఎదురు కాల్పులలో చాలామంది పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఏదైతేనేం ఈ యుద్ధం వల్ల సామాన్య ప్రజలు, పేద ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ అత్యంత ధనవంతులైనటువంటి వాళ్ళు మాత్రం అందలం ఎక్కి అధికారంలో కూర్చొని కొంతమంది ఇవాళ ధన రాజకీయాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. సాయన్న స్ఫూర్తితో సేవలందాలి. మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి. కులమతాలకు అతీతంగా పోరాటాలు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. కులమతాలకు అతీతంగా పోరాటాలు అంటారు, మళ్ళీ వాళ్ళ పేర్ల వెంకనే వాళ్ళ కులాన్ని గుర్తించే విధంగా వాళ్ళ పేర్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నదిగా. కులమతాలకు అతీతంగా పోరాటాలు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. సాయన్న విగ్రహ ఏర్పాటుకు సీఎంను కలుస్తాం. కాంగ్రెస్ రాష్ట్ర నేత నీలం ముదిరాజ్. చూడండి,
కాంగ్రెస్ రాష్ట్ర నేత నీలం మధు ముదిరాజ్. మళ్ళీ కుల మతాలకు అతీతంగా అసలు ఇట్లాంటివి ఉంటాయి. అంటే నేను వీళ్ళ గురించి మాట్లాడతలేను, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థకు సంబంధించిన అంశాలను ఇవాళ మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడలో సాయన్న విగ్రహ ఆవిష్కరణ. భారీగా హాజరైన ప్రజలు. పేదల ఆకలి తీర్చి అండగా ఉండి బహుజన ఆశా జ్యోతి ఆ పండగ సాయన్న, ఆయన ఖ్యాతిని జాతీయ స్థాయిలో చాటుదాం. మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ. మన్యంకొండ వద్ద 25 అడుగుల విగ్రహం. పాలమూరు ఎమ్మెల్యే ఎన్నం. ఆనాడు పేదల ఆకలి తీర్చి వారి కష్టాల్లో అండగా నిలిచిన గొప్ప యోధుడు బహుజన ఆశాజ్యోతి పండగ సాయన్న అని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ కొనియాడారు. పాలమూరు జిల్లా అన్వాడలో పండగ సాయన్న విగ్రహ ఏర్పాటు కార్యక్రమంలో అట్టహాసంగా జరిగింది. కమిటీ అధ్యక్షుడు పల్లెమోని యాదయ్య సభ్యుల ఆధ్వర్యంలో భారీ జన సందోహం నడుమ జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, శ్రీహరి, కాంగ్రెస్ రాష్ట్ర నేత నీలం మధు ముదిరాజ్ హాజరై సాయన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు అని చెప్పేసి వార్తను చూడవచ్చు. ఇక్కడ ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. అంటే ఏది ఏమైనా ఇక్కడ జరుగుతున్న పరిస్థితిని మనం గమనించినట్లయితే ఈ దేశంలో అంటే నేను కొంతమంది మేధావులు మాట్లాడిన మాటల్ని మీకు ఒకసారి దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. ఇవాళ ఒక పేషెంట్కు వ్యాధి సోకింది, ఒక జబ్బు సోకింది అని అనుకుందాం. ఆ పేషెంట్కు జబ్బే లేదంటే ఎట్లా? ఆ జబ్బును పరిష్కరిద్దాం, ఆ జబ్బును లేకుండా చేద్దాం, లేదా దాన్ని ఎట్లయితే దాన్ని పరిష్కరించగలుగుతామో ఆలోచించాలి. కానీ అరే కులం ప్రకారం బర్త్ సర్టిఫికేట్లు, కులం ప్రకారం రిజర్వేషన్లు, కులం ప్రకారం పెండ్లిళ్ళు, అన్ని కులాల ప్రకారం చేసుకుంటూ మళ్ళా కులం లేదేం లేదు అందరం మంచిగానే ఉన్నాం అందరం ఒకటే అన్నట్టు మాట్లాడుతుంటే కులం ఉన్నదాన్ని లేదని ఎట్లా చెప్పుదాం? కాబట్టి ఆ కులానికి పరిష్కార మార్గాన్ని వెతుకుదాం. కులాంతరాలను తొలగించే విధంగా మన ప్రయత్నాలు ఉండాలి. కానీ కులం ఉన్నదాన్ని లేదని చెప్పేసి మభ్యపెడితే అది ఏదో ఒక్కరోజు అనేక రూపాలలో ఆ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఈ దేశంలో ఆర్థిక సమానత్వం, సామాజిక సమానత్వం, రాజకీయ సమానత్వం రావాలని చెప్పేసి భారత రాజ్యాంగం మొదటి పేజీలోనే రాసుకున్నాం కదా, మరి దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం? కాబట్టి ఇప్పటికైనా మేధావులైనటువంటి వాళ్ళు చాలామంది ఆలోచిస్తున్నారు. ఇంకా చాలామంది దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఆలోచించి ఆర్థిక సమానత్వం కానీ సామాజిక సమానత్వం కానీ రావాలి అంటే ఖచ్చితంగా రాజకీయ సమానత్వం రావాల్సిన అవసరం ఉన్నది. రాజ్యాధికారంలోకి అన్ని సామాజిక వర్గాలకు భాగస్వామ్యం కల్పించినప్పుడు మాత్రమే అన్ని సామాజిక వర్గాల మధ్య ఆర్థిక సామాజిక సమన్యాయం జరిగే అవకాశం ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. విద్యుత్ కమిషన్కు కొత్త హెడ్ ఎవరు? నరసింహారెడ్డి స్థానంలో సమర్థుల కోసం వేట. ఎంపిక ప్రక్రియలో ఏఐసిసి లీడర్ల ప్రయత్నం. నాన్ తెలుగు జడ్జి ఉంటారని ఊహాగానాలు. ఈ నెల 22న సుప్రీంకోర్టుకు సర్కారు రిప్లై అనేటటువంటి వార్తను మనం చూడవచ్చు. నమస్తే తెలంగాణ ప్రధాన పేపర్లోని ప్రధాన వార్తలు చూద్దాం. జట్టు కట్టి చెట్టును నిలబెట్టి. వనపర్తి జిల్లా పెబ్బేరులో మరో భారీ వృక్షానికి గ్రామస్తులు ప్రాణం పోశారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా తొలగించిన 50 ఏళ్ల నాటి ఈ జమ్మి చెట్టును బుధవారం వేణుగోపాలస్వామి ఆలయ ఆవరణలో తిరిగి నాటారు అని చెప్పేసి ఈ ఫోటోను మనం చూడొచ్చు. మొత్తం మీద చెట్లకు ప్రాణం పోస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాగే వృక్ష సంపదను మనం కాపాడుకోవాలి. అనేక అడవులు కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఇవాళ అడవులు ఎక్కడ చూసినా కానీ, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ చూసినా అడవులు అంతరించిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సింగరేణి ఓసిపి 2లో ప్రమాదం. సైడ్ వాల్ కూలి 2 కార్మికుల దుర్మరణం, మరో 2కి గాయాలు. నిజంగా కార్మికులకు చాలా చోట్ల రక్షణ కరువవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. యూపీ బీజేపీలో అసమ్మతి. సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం మధ్య విభేదాలు అనే వార్తను మనం ఇంతకుముందు పేపర్లో కూడా చదివాం. కుట్రదారులకు చెంపపెట్టు. సుప్రీంకోర్టు తీర్పుని తప్పుబడుతున్నారా? ఆ స్థాయి మరిచి కేసీఆర్పై వ్యాఖ్యల. కోర్టు తీర్పును తప్పుబట్టిన మీపై చర్యలు ఎందుకు తీసుకోకూడదు? కవితను దోషి అని ఎలా అంటారు? జస్టిస్ నరసింహారెడ్డిపై క్రిషాంక్ ఫైర్ అనే వార్తను చూడొచ్చు. రాజకీయాల్లో కక్ష సాధింపులకు చోటు లేదు. పాలన వదిలేసిన కాంగ్రెస్ ప్రతీకారంపైనే దృష్టి. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని సమస్యలు పరిష్కరించాలి. తీరు మార్చుకోకుంటే ప్రజాక్షేత్రంలోనూ ఇదే తీర్పు. సుప్రీం తీర్పుపై బీఆర్ఎస్ నేత కె తారక రామారావు మాట్లాడినటువంటి వార్తలు కూడా చూడొచ్చు. అంటే ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి, సమస్యలు పరిష్కరించాలి అనేది ఒకటి సూచన చేస్తున్నాడు. కానీ రాజకీయాల్లో కక్ష సాధింపులకు చోటు లేదు అని అన్నాడు. రాజకీయాల్లో కక్ష సాధింపులకు చోటు లేదని చెప్పేసి మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లుంటుంది. మీ ప్రభుత్వ హయాంలో
ఎంతమంది బలయ్యారో తెలుసా? ఒకవైపు తెలంగాణ కోసం అమరత్వం పొందిన అమరవీరుల కుటుంబాలు, మరొక వైపు తెలంగాణ ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారులు, అదేవిధంగా మీతో పాటు పనిచేసి పదవులు వస్తాయని లేదా ఎంతో కొంత ఈ పార్టీ ఆదుకుంటుందని చెప్పేసి ఆశపడ్డటువంటి వాళ్ళు ఎంతోమంది మీ ప్రభుత్వ హయాంలో బలైనటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ తెలంగాణకు అంటే ఉద్యమంలో సహకరించినటువంటి వాళ్ళు కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో లేదా తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ తెలంగాణ ఉద్యమకారుల మీద దాడులు చేసినటువంటి వాళ్ళు కానీ చేయించినటువంటి వాళ్ళు కానీ తెలంగాణ ఉద్యమ వ్యతిరేకులు ఇవాళ మీ పార్టీలోకి వచ్చేసి ఉన్నత పదవులు అనుభవించినటువంటి పరిస్థితి ఉన్నదా లేదా? మీరు ఒకసారి ఈ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పండి. మీరా నీతులు మాట్లాడేది? ఇది నేనంటున్న మాట కాదు, అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు మాట్లాడుతున్న మాటలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కన్నడ నట లోకల్ చర్చ, ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్ బిల్లుకు కర్ణాటక మంత్రిమండలి ఆమోదం అనేటటువంటి వార్తను చూడొచ్చు. నిబంధనలు ఉల్లంఘిస్తే 25,000 వరకు ఫైన్. సర్కారు నిర్ణయంపై పారిశ్రామికవేత్తల ఫైర్. రాష్ట్రం నుంచి కంపెనీలు పోతాయి. నాన్ స్కామ్ నైపుణ్యాల పెంపుపై దృష్టి పెట్టాలని సూచన. కంపెనీలకు ఆహ్వానం పలికిన ఏపీ కేరళ విమర్శలతో వెనక్కి తగ్గిన కర్ణాటక ప్రభుత్వం లోకల్ బిల్లును నిలిపివేస్తున్నట్లు ప్రకటన. ప్రాణాలు తీస్తున్న వీధి కుక్కలు. సగటున రోజుకు 70 దాడులు. రేబీస్తో సగటున 2 మృతి. 2006 రోజుల్లో 239 ఘటనలు. 206 రోజుల్లో 239 ఘటనలు. 7 నెలల్లో 15 మంది మృత్యువాత. తాజాగా సిద్దిపేట జిల్లాలో 16 నెలల చిన్నారి మృతి అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. నిజంగా యాంటీ రేబీస్ వ్యాక్సిన్స్ కూడా ఉంటాయి. ప్రైవేట్ కుక్కలకు ఆ కుటుంబ సభ్యులు వేయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా అంటే ఒక డ్రైవ్ తీసుకొని వీధి కుక్కలు ఎక్కడున్నా కూడా ఆ కుక్కలకు యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్స్ వేయించినట్లయితే ఆ కుక్కల నుంచి చాలామందికి ప్రాణాపాయం తప్పే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కూడా అంటే అటువైపు ఆలోచించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. జన్మలో కాంగ్రెస్కు ఓటేయం. రేవంత్ ఖబర్దార్, మీ పార్టీ పతనం మొదలైంది. స్థానిక ఎన్నికల్లో అడుగడుగున అడ్డుపడతాం. నిరుద్యోగులు ఆత్మసాక్షిగా చెప్తున్నాం, ఇందుకోసం ఎంతకైనా తెగిస్తాం. డిఎస్సి పరీక్ష వాయిదా వేస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టమేంది? స్టూడెంట్స్తో పెట్టుకుంటే ఏమవుతుందో త్వరలో తెలుస్తుంది. బహిరంగ లేఖలో తెలంగాణ డిఎస్సి అభ్యర్థులు. హైదరాబాదులో విడుదల. కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ. అభ్యర్థుల మండిపాట్లపై తర్జన భర్జన. గ్రూప్ 2, 3 పరీక్షల వాయిదా. అదనపు పోస్టులపై తేల్చాలని సర్కారు. నిరుద్యోగులతో కొలిక్కిరాని చర్చలు. విభజించే వేర్వేరు హామీలు. నిరుద్యోగుల్లో భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్న పోరు అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థించిన ఆందోళనలు చేసిన రేవంత్ సర్కారు పట్టించుకోవడం లేదని డిఎస్సి అభ్యర్థులు మరో అస్త్రాన్ని సంధించారు. ఇక జన్మలో కాంగ్రెస్కు ఓటు వేయబోమని, ఇతరులు ఎవరిని ఓటు వేయనివ్వబోమని అల్టిమేటం జారీ చేశారు. ఈ మేరకు సీఎం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తూ డిఎస్సి అభ్యర్థులు బుధవారం హైదరాబాద్లో బహిరంగ లేఖ విడుదల చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేయబోమని అభ్యర్థులు ప్రతిజ్ఞ చేశారు. తమ కుటుంబ సభ్యులు, బంధువులు కూడా కాంగ్రెస్కు ఓటు వేయకుండా ప్రచారం చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ డిఎస్సి అభ్యర్థులమైన మేము డిఎస్సి పరీక్ష వాయిదా వేయకుండా, ప్రిపేర్ అయ్యేందుకు తగిన సమయం ఇవ్వకుండా, మా డిమాండ్లను నెరవేర్చకుండా నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా రాబోయే పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయబోమని, కాంగ్రెస్కు ఓటు వేయొద్దని మా కుటుంబ సభ్యులు, బంధువులు ప్రచారం చేస్తామని చెప్పేసి వాళ్ళు ప్రమాణం చేసినటువంటి వార్తను మనం ఇక్కడ చూడవచ్చు. నిజంగానే నిరుద్యోగులందరికీ కొంతమంది మేధావులు కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇవాళ ఏ పార్టీకి ఓటేసినా మన నిరుద్యోగ సమస్య ఎందుకు పరిష్కరించబడడం లేదో ఆలోచించండి. కాబట్టి మరి ఇది పార్టీ స్వామ్యమా, ప్రజాస్వామ్యమా? మరి ధన రాజకీయాలు జరుగుతున్నంత కాలం, కుటుంబ రాజకీయాలు జరుగుతున్నంత కాలం, వారసత్వ రాజకీయాలు జరుగుతున్నంత కాలం మరి సమస్యలు పరిష్కరించబడే అవకాశం ఉన్నదా లేదా ఒకసారి ఆలోచించాలి. అందుకే నిరుద్యోగులందరూ ఈ పార్టీ మీద కోపంతో మరో పార్టీకో, లేదా మరో పార్టీ మీద కోపంతో ఇంకో పార్టీకో ఓటేయడమో, ఓటేయించడమో కాకుండా అసలు ఈ సమస్యకు కారణాలేంటో వెతకండి, అధ్యయనం చేయండి. రాబోయే రోజులలో మన రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పూర్తిగా పరిష్కరించే విధంగా మీ ప్రయత్నాలు ఉండాలని చెప్పేసి నిరుద్యోగులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. 12 మంది నక్సల్స్ మృతి. గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్కౌంటర్. ఎస్ఐ 2 జవాన్లకు గాయాలు. పోలీసులకు 51 లక్షల రివార్డు అనేటటువంటి వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు మాజీలు అయ్యేదాకా నిద్రపోము.
త్వరలో రాష్ట్రంలో ఉప ఎన్నికలు తథ్యం. బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలి. ఎమ్మెల్యేలు పోతే బీఆర్ఎస్ మూతపడదు. వైఎస్ హయాంలో 12 మందిని చేర్చుకున్నారు. అయినా రాష్ట్రం సాధించి 10 ఏళ్లు పాలించాం. రుణమాఫీపై సర్కారు కొత్త జీవో ఇవ్వాలి. పటన్ చెరువులో మీడియాతో హరీష్ రావు కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా. రైతు భరోసా ఎగ్గొట్టి రుణమాఫీకి నిధుల. పెట్టుబడి సాయానికి పాస్బుక్ పనికిరాదా? రుణమాఫీ మార్గదర్శకాలు సవరణలేవి. షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి. బీఆర్ఎస్ కట్టిన రైతు వేదికల్లోనే సంబరాలు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. అంటే బీఆర్ఎస్ కట్టిన రైతు వేదికల్లోనే సంబరాలు అని చెప్పేసి అంటే బీఆర్ఎస్ పార్టీ ఏమన్నా వాళ్ళ ఇంటికెళ్ళి తెచ్చి కట్టిందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇట్లా వాళ్ళ ఇంటికెళ్ళి తెచ్చి కట్టేదేమన్నా ఉన్నదా? కాబట్టి అది ప్రజల సంపదతో కట్టినప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మాణం చేయబడ్డదని వాటికి పేర్లు పెట్టండి. నిజంగా చాలా అంటే ఏదైతే ప్రాజెక్టులు కడుతున్నారో లేదా ఏవైతే అనేక బిల్డింగ్లు నిర్మాణం చేస్తున్నారో ఆ బిల్డింగ్లకు ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల పేర్లు పెట్టడం కావచ్చు, లేదా ఆ పార్టీ కట్టించిందని చెప్పేసి ప్రజల్లో ప్రచారం చేసుకోవడం వల్ల ఏమవుతుందనంటే ఏదో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చినట్టు కట్టినట్టు కనబడుతుందని చెప్పేసి కూడా కొంతమంది ప్రజలు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి ఏ ప్రభుత్వ పథకమైనా సరే, ఒకవేళ కేంద్ర ప్రభుత్వ పథకం అయితే కేంద్ర ప్రభుత్వం నిధులొచ్చే నిర్మాణం చేయబడ్డదని పేర్లు పెట్టండి, లేదా రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణం చేసిన పథకాలైతే ఆ ప్రాజెక్టులు అయితే రాష్ట్ర ప్రభుత్వ నిధులచే నిర్మాణం చేయబడ్డటువంటిది ఈ ప్రాజెక్ట్ అని చెప్పేసి పేర్లు పెట్టండి. కానీ ఇవాళ ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసి నిర్మాణం చేసిన ప్రాజెక్టులకు ఆ పార్టీ పేరులో లేదా ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి పేరులో పెట్టుకుంటే రాబోయే రోజులలో ప్రజలు తేరుకుంటున్నారు. పార్టీలకు ఖచ్చితంగా ఆ ప్రాజెక్టులకు పేర్లు పెట్టండి. అంతేగాని ఇవాళ మా పార్టీ చేసిందంటే మీ పార్టీ నాయకుల ఇళ్ళకి వెళ్ళి తీసుకొచ్చి కడుతున్నారా? ప్రజల సంపద కదా, ఆ పేర్లు ప్రజలకు చెందాలి. లేదా ఆ ప్రభుత్వం చేత నిర్మాణం చేయబడ్డదని చెప్పేసి అట్లా పెట్టండి. అంతేగాని బీఆర్ఎస్ పార్టీ ఏదో ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి కట్టినట్లు రైతు వేదికలు అని చెప్పేసో, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇంట్లోకి వెళ్ళి తెచ్చి కడుతున్నట్టు ఇంకా అది చెప్పుకోవడమో, లేదా ఇంకో పార్టీ ఏ పార్టీ అన్నా కానివ్వండి ప్రజల సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం పనిచేసినట్లయితే అన్ని పార్టీల నేతలను అధ్యక్షుల్ని ఆదరించే అవకాశం ఉంటుందని చెప్పేసి అనేక మంది ప్రజలు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. నేడు 1,00,000 రుణమాఫీ. సాయంత్రం 4 గంటలకు రైతుల ఖాతాల్లోకి 6,098 కోట్లు, 11.42 లక్షల మందికి రుణ విముక్తి. ట్రయల్ రన్ నిర్వహించిన అధికారులు. రైతు వేదికల్లో సంబరాలకు ఏర్పాట్లు. రుణమాఫీ జాబితాపై రైతుల ఆందోళన. 3 విడతల్లో రుణమాఫీ. రేవంత్ నిద్రలేని రాత్రులు గడిపాం బట్టి. పండుగ పూట పడిగాపులు. గురుకుల సిబ్బంది కౌన్సిలింగ్కు పిలిచి చెప్పకుండా వాయిదా. సొసైటీ ఉన్నతాధికారులపై టీచర్ల ఆగ్రహం. ఇప్పటికే 3 సార్లు వాయిదా వేశారని ఆవేదన. ఇప్పటికైనా ఖచ్చితమైన తేదీని ప్రకటించాలని డిమాండ్. పండగ పూట పడిగాపులు, ఇది మన ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్యం. కాబట్టి ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ఇలాంటి నిర్లక్ష్యాలు జరగకుండా ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. విజయ డైరీ బకాయి 120 కోట్లు. అన్నదాతలకు శాపంగా మారిన సంస్థ నిర్లక్ష్యం. ఈఎంఐల నిలిపివేత. పాడి రైతులకు బ్యాంకు నోటీసులు. తదుపరి పరిణామాలకు మీరే బాధ్యులంటూ హెచ్చరికలు. పాల బిల్లులు చెల్లించకపోవడంతో రైతులకు తిప్పలు. రుణ ఎగవేతదారులుగా ముద్ర వేస్తున్నటువంటి బ్యాంకులు అనేటటువంటి వార్తను మనం చూడవచ్చు. మొత్తం మీద ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన వార్తలను మనం చూసినట్లయితే ఒకవైపు ప్రజల సమస్యలను పక్కన పెట్టి ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేస్తున్నటువంటి సందర్భంగా అది ప్రచారం చేసుకోవాలి అనేటటువంటి వార్తలు కనబడుతున్నాయి. అదేవిధంగా ప్రతిపక్షాలు పార్టీ పేరు మార్చుకొనైనా సరే మళ్ళీ మనం పార్టీ నిలబెట్టాలి, ప్రజల్లోకి వెళ్ళాలనే ఆలోచనతో ఆ పార్టీ ప్రయత్నం జరుగుతున్నట్టు కనబడుతుంది. ఇక అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి ఈ పార్టీలు, కానీ అత్యంత విలువైనటువంటి విషయాన్ని మాత్రం పక్కన పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. భారత రాజ్యాంగంలో మొదటి పేజీలో రాసుకున్నటువంటి అంశాన్ని ఏ పార్టీ అయినా సరే అది ప్రస్తావిస్తున్నట్టు కనబడతలేదు. కాబట్టి ప్రజలే దాన్ని ఆలోచించి ఈ దేశంలో ఆర్థిక సమన్యాయం, సామాజిక సమన్యాయం, రాజకీయ సమన్యాయం దిశగా ఆలోచించినట్లయితే ఆ దిశగా మనం మన పరిపాలన వ్యవస్థను రూపొందించుకొని పరిపాలించుకున్నట్లయితే తప్పకుండా మన దేశంలో నిరక్షరాస్యత, నిరుద్యోగ సమస్య, ఆకలి చావులు, ఆత్మహత్యలు, మహిళలపైన మానభంగాలు, అత్యాచారాలు, హత్యలు ఇట్లా
నిరుద్యోగం అంటే కల్తీ విధానం ఇవన్నీ కూడా ఆగే అవకాశం ఉన్నది. ప్రపంచ దేశాలకే మన దేశం ఆదర్శవంతంగా తయారయ్యే తీర్చిదిద్దుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి